ప్రసంగించే ముందు ప్రెసిడెంట్ ఈ పనులన్నీ చేస్తున్నారేమో అనుకోవాల్సి వస్తుంది. సార్ ఈ బాలకృష్ణ మీద ట్రోల్స్ ఏంటి, అసలు ఎన్టీఆర్ గుర్తులేరా అని? అంటే అది యాక్చువల్ నేను ఆయన నిన్న 56వ జన్మదినం ఇదేదో చేసుకున్నాను. 65వ జన్మదినం. 65 అయినా ఇంకా 16 అన్న పద్ధతిలో ఉంటుంది కదా. ఒక మాట మాట్లాడారు ఆయన. నేను అంటుంది ఏంటంటే బాలకృష్ణ ఇప్పుడు మొన్న మహానాడులో కనబడలేదు. ఎందుకు కనబడలేదు, రాకుండా చేశారు వీళ్ళందరి ప్రచారం ఒకటి. సరే అది వదిలేయండి. ఎప్పటికప్పుడు మిగతా వాళ్ళను తోసిపుచ్చేసి నేనే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. ఇది ఎంత ఉంది. ఆయన నిన్న ఈ 65వ జన్మదినం చేసుకొని మాట్లాడారు. నాకు పొగరు ఎక్కువ అంటారు. అవును, నా పొగరు నేనే అన్నాడు. అంటే మామూలుగా ఎవరు పొగరు ఉంది నాకు అని ఒప్పుకోవడం కానీ ఆ మాటకు కొంచెం సమాధానాలు ఇవ్వడానికో వివరణ ఇవ్వడానికో ప్రయత్నిస్తారు. నా పొగరు నేనే, నా జీవితము, నా విజయాలు లేకపోతే నా పర్ఫార్మెన్సే నాకు నా పొగరు కారణం. అంటే ఈ బాలకృష్ణ ఇది యాక్సెప్టింగ్. ఒక విధంగా చెప్పాలంటే నాకు పొగరు ఉంది, పొగరు ఉండడానికి కావాల్సినంత ఇది కూడా బ్యాక్గ్రౌండ్ నాకు ఉంది అని. అంటే రామారావు గారిని చూసుకొని పొగరని ఆయన అనలా పాపం. రామారావు గారి అబ్బాయిని, నటరత్న గారి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి కుమారుడిని కాబట్టి నాకు కాకపోతే ఎవరికి ఉంటుంది అని ఆయన అలాంటి విషయాలు చెప్పట్లేదు. ఇంకెవరిని కూడా పోల్చట్లేదు. కానీ నాకు నేనే ఇంకొక మాట కూడా ఆగకుండా చాలామంది ఫేక్ రికార్డులు ఇవన్నీ కూడా చెప్పుకుంటున్నారు. లేనిపోగా తమ బాజా తమే బజాయించుకుంటున్నారు. నేను అట్లా కాదు, నేను చాలా జెన్యూన్. ఉందా మీ దగ్గర వాయిస్? ఓకే, బయట ఉందమ్మా, ఇట్స్ ఓకే. మాకు నా విజయాలకు నేనే సాటి అని. ఇప్పుడు దీనికి ఒక థర్డ్ స్టేజ్ ఏంటంటే అఖండ 2 దాని తాలూకు అది కూడా ఇప్పుడు విడుదలవుతున్న పరిస్థితి. మొన్న ఈ రకరకాల చర్చలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలామంది వివిధ సందర్భాల్లో కొంచెం ఇతరులను ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం ఇది జరిగింది కదా. వాటిని సర్దుబాటు కూడా చేయడానికి వాళ్ళు ఆ పార్టీ లేదా ఆయన అభిమానులు తంటాలు పడుతూ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారు. వీటిని ఎందుకు ఖండించలేదని కొంతమంది, లేకపోతే అది మహిళలను అవమానించడం కదా అని. ఏమంటే మనకి ఇదే పనే. అందరి యొక్క దుర్భాషలు లేకపోతే ఎప్పుడైనా కొంచెం అవాకులు లేకపోతే బూతులు అతిశయాలు అన్నిటి లిస్టు పెట్టుకొని వర్మను ఖండించినప్పుడు అంతా ఇంకొక ఆయన్ని ఖండించాలి, ఆయన్ని ఖండించినప్పుడు ఈయన్ని ఖండించాలి. ఇది సాధ్యమా అసలు? ఇప్పుడు ఒక ముందుకు వచ్చిన ఒక అంశం మీద మనం మాట్లాడతాం. ఆయన నిన్న పుట్టినరోజు జరుపుకున్నాడు. పుట్టినరోజులో ఆయన టిపికల్ స్టైల్ ఆయన నాకు పొగరు, నేనే నా పొగరు అని ప్రకటించుకున్నాడు. ఇంకా అభిమానులు, అందుకే అభిమానుల మీద కూడా ఉదాహరణకు ఎంత ఉంటుందంటే ఒకసారి ఒక ఛానల్లో ఏదో చర్చ చేస్తుంటే ఆయన చెప్పాడు బాలకృష్ణ అభిమానులు ఎంత గొప్పవాళ్ళు అంటే బాలకృష్ణ చెంప చెల్లు అనిపిస్తే కూడా బాలకృష్ణ చెయ్యి తగిలింది అని వాళ్ళు సంతోషిస్తారే కానీ ఆయన చెంప దెబ్బ కొట్టాడే అని వాళ్ళు ఏం విచారించారు అని ఆ హోస్ట్, ఆ గెస్ట్ చెప్పాడు. చెబితే బాలకృష్ణ అప్పుడు జార్జియాలో ఉన్నారు. నేను నా ఛానల్లో జరిగింది చెప్తున్నాను. ఆ రాత్రి ఆయన జార్జియా నుంచి ఫోన్ చేశాడు ఆ మిత్రుడికి. భలే చెప్పావు నా గురించి, నా అభిమానుల గురించి. నా అభిమానులు అలాంటి వాళ్ళే అంటే. కాబట్టి ఆ డైలాగులు ఏమి ఆశ్చర్యం కలిగించవు. కాకపోతే వాటి వెనక ఏమీ వేరే ఉండదు ఉద్దేశం అనే కొంతమంది అంటారు. కానీ మహిళల మీద ఆయన మాట్లాడినప్పుడు అది బాగాలేదని అందరూ అప్పుడు ఖండించారు. కానీ రోజు అదేమీ రామనామం కాదు కదా, రోజు ఆ డైలాగ్ చెప్పించి ఇవన్నీ చేయడానికి. కాకపోతే ఇతర హీరోలు నా పొగరు నేనే అనుకోవడం బాగానే ఉంది. కానీ ఇతరులు ఫేక్ అని చెప్పడం అది ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, స్వాతిశయము, మీకుండేది మీకుంటే నాకుండేది నాకుంటుంది అన్నది మామూలు డైలాగ్ అది. సో మనల్ని మనం పొగుడుకోవడం వరకు ఓకే, కానీ ఇతరులందరివి ఫేకు, నాది ఒక్కడిదే జెన్యూను అంటే మటుకు సమస్య వస్తుంది అక్కడ. సో బహుశా ట్రోల్స్ నేను చూడలేదండి. అటువంటివి ఉండొచ్చు, చేస్తూ ఉంటారు. ఆయనే పెద్ద వాటిని ఖాతరు కూడా చేసే ఇది కాదు. ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే మనిషి ఇంకేం ఖాతరు చేస్తాడైనా. కాకపోతే ఎందుకు బావగారిని మధ్య కలవలేదు, తెలుగుదేశం మెయిన్ స్ట్రీమ్లో ఎందుకు దర్శనం ఇవ్వడం లేదు అనేది అయితే ఇంకా తెలియదు. అల్లుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కనిపించాలనుకుంటున్నాడా మనకు తెలియదు. ఎనివే వి విష్ ఒకరోజు ఆలస్యమైన బాలకృష్ణకు అన్ని విధాలు మంచి జరగాలని మనం కోరుకుందాం. సార్ కేసీఆర్ విచారణ అఖండ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన
ఈ ఇన్ని రకాల సాంకేతిక ప్రక్రియలు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా సౌత్ ఇండియాలో కూడా ఇంత ఇదిగా తీస్తే చూస్తారా, ఇంత అతిశయోక్తులతో తీస్తే చూస్తారని చాలామంది కామెంట్స్ పెడుతున్నారని ఇప్పుడు మీరు ఓపెన్ చేస్తే కనిపిస్తాయి వరుసగా. యా ఓకే.